హాయ్ అండి అందరికీ. ఈరోజైతే చేనుకొచ్చాము. ఆల్రెడీ మన చేలో కూరగాయలైతే కటింగ్‌కొచ్చున్నాయి. ఎప్పుడో మీకు చిన్న చిన్న మొక్కలప్పుడైతే చూయించాను. ఇంక మధ్యలో అయితే వీడియో చేయలేదు. ఈరోజైతే మీకు బెండ మొక్కలు, చిక్కుడు మొక్కలు, ఇంకా క్యాలీఫ్లవర్ అలాంటివి ఎలా ఉన్నాయో చూపిద్దామని అయితే చేనుకొచ్చాము. టైం 4 అయిందండి ఇప్పుడైతే. ఇప్పటికి కూడా ఇంకా ఎండ తగ్గలేదు. మేమందరం కలిసి ఇక కొంచెం కొంచెం కోసుకెళ్దాము. మండే మన కూరగాయల స్టాల్ దగ్గరికి కావాలి కదా అని చెప్పి వచ్చాము. ఆల్రెడీ బెండకాయలు అయితే ఉదయాన్నే కోసారు. కూరగాయలు మాత్రం సాయంత్రం కోయడానికి అస్సలు కుదరదండి. సాయంత్రం పూట కట్టవు. ఎందుకంటే ఎండకి మొక్కలు వడబడతా ఉంటాయి. సాయంత్రం కోయడానికి అయితే అసలు కుదరదు. ఇవి గోరుచిక్కుడు బాగా మంచి ఫ్లవరింగ్ మీద ఉందండి. ఇదైతే బెండ తోట. అప్పుడు బుడ్డి మొక్కలు అప్పుడు చూపించాను, మళ్ళీ ఇప్పుడు చూపిస్తున్నాను మీకు. ఇది కూడా ఫ్లవరింగ్ మీద ఉంది. ఇది ఆల్రెడీ ఈరోజు అంటే 45 డేస్ అయిపోయింది కాబట్టి ఇంకా కటింగ్ వచ్చేసింది అనమాట. ఉదయం కోసారు బెండకాయలు, కొంచెం మిగిలినాయి అంట. అంటే 2 మనుషులకి కోయడానికి అవ్వలేదు టైంలో. అందుకని చెప్పి ఆ మిగిలిన బ్యాలెన్స్ కోయడానికి నేను మా అత్తయ్య కోసుకెళ్దామని చెప్పి వచ్చాము. క్వాలిటీ అయితే బెండ తోట బాగుందండి. అంటే దీనికి పెద్దగా మందులైతే వాడే పని ఏం లేదు. అంటే దోమ ఒక్కటి రాకుండా కొంచెం దోమ మందు, పురుగు తినకుండా పురుగు మందు 1 or 2 టైమ్స్ స్ప్రే చేస్తే సరిపోతుంది. అంత భారీగా అయితే మందులైతే స్ప్రే చేసే అవసరం ఉండదండి వీటికి. వాటర్ కట్టారు, అందుకే క్వాలిటీగా కనిపిస్తూ ఉంది. ఇదైతే చేను 3 ఎకరాలండి. ఒక ఎకరంన్నర అయితే ఇప్పుడు ఆల్రెడీ వేసింది. ఇంకొక ఎకరంన్నర అయితే మళ్ళీ డ్రిప్ పరిచారు. మళ్ళీ వాటికి కూడా వేయాలన్నమాట సెకండ్ స్టెప్పు. బెండకాయలు అయితే చిన్నగా బాగున్నాయి. అంటే మంచి సీడ్ వేసాము. క్వాలిటీ కూడా అంటే ఈ సైజులో కోసుకుంటే బాగుండిద్దండి. మేమైతే బ్లౌజులు లేకుండా కొంచెమే కదా అని కోస్తున్నాం. ఈ బెండకాయలు అయితే అసలు బ్లౌజులు లేకుండా కోయకూడదండి. చేతులకి పుండ్లు కూడా పడతాయి. అసలు దాదాపు బెండకాయ కోయడానికి కూడా రారండి, జనం దొరకరు, కొంచెం కష్టమే. ఎందుకంటే ఇది దురద వస్తుందని చెప్పి 1 or 2 టైం ఒక కాసినాయి కాబట్టి కోద్దామని చెప్పి కోసాం. కానీ మామూలుగా అయితే బెండకాయలు కోసేవాళ్ళకి ఖచ్చితంగా బ్లౌజులు వాడాలి. లేకపోతే మాత్రం ఇంకుందే హోల్స్ పడతాయండి ఫింగర్స్కి. ఇంకా ఆ కొంచెం కూడా కోసుకొని, ఇంకా క్యాలీఫ్లవర్ ఉంది, అవి కూడా కొయ్యాలి. ఈరోజు కొంచెం ఆకుకూరలు కూడా కోసుకెళ్ళాలి. ఎందుకంటే మండే మనకి అన్ని రకాలు స్టాల్లో ఉండాలి కాబట్టి మంచిలో ఉన్న వాటికి కోసుకొని మిగతా బ్యాలెన్స్ మార్కెట్లో తీసుకోవాలి. ఆల్రెడీ మేము బెండకాయలు కోసేలోపు మా వారు, మా మామయ్య అయితే క్యాలీఫ్లవర్ కూడా వచ్చింది కదా, క్యాలీఫ్లవర్ కట్ చేస్తున్నారు. ఇంకా మా అత్తయ్య నేనైతే ఇప్పుడు ఆకుకూరలు కొయ్యాలి. ఆకుకూరలు కూడా 2-3 రకాలు అయితే చల్లామండి చేలో. ఈ గోంగూర, పాలకూర, చుక్కకూర అలాంటి 3-4 అయితే చల్లాము. కొంచెం ఆకుకూరలు అంటే కష్టమేనండి. ఎందుకంటే ఇక్కడ నుంచి అక్కడ దాకా అవి తీసుకురావాలంటే వచ్చేలోపు గాలికి వడబడతాయి అని చెప్పి మేమైతే వద్దంటాం. కానీ మా మామ అయితే ఫ్రెష్గా ఉంటాయి కదా, బాగా తీసుకుంటారని చెప్పి చూద్దామని 2-3 మడులు అంటే కొంచెం కొంచెం దూరంలో అయితే చల్లాడు. అసలు ఆకుకూరలు భలే వచ్చినాయండి. ఇంక ఈరోజైతే వాటిని తీసుకెళ్దామని చెప్పి కొంచెం మా అత్తయ్య నేను కోసాము. క్యాలీఫ్లవర్ కూడా బాగా వచ్చిందండి. ఈ నేలకు సెట్ అవుదేమో, అంటే మేము ఎప్పుడు వేయలేదు క్యాలీఫ్లవరు, ఇదే ఫస్ట్ టైం అనమాట. అంతకుముందు వేసిన ఈ బెండకాయలు, టమాటాలు, ఇంకా అలాంటి దోసకాయ అలాంటి వెరైటీస్ వేసాం. కానీ క్యాలీఫ్లవర్ అయితే ఎప్పుడు వేయలేదు మా చేలో. క్యాలీఫ్లవర్ వేస్తే ఎలా ఉండిద్దా అని చెప్పి ట్రై చేసాము. బాగా వచ్చిందండి. ఇంకా మంచి సీడ్ అయితే ఇంకా బాగా ఉండిద్ది అనుకుంటున్నాను నేనైతే. కొంచెం ఇది అంత వైట్గా అనిపించలేదు నాకు, కొంచెం బ్రౌన్గా ఉంది. బ్రౌన్గా ఉంటే అంత బాగుండదండి, కొంచెం వైట్గా ఉండాలి, అప్పుడు బాగా తీసుకుంటారు. చూడాలి, మంచి సీడ్ చూసి నెక్స్ట్ టైం వేసే దాంట్లో వేయాలన్నమాట. పొలం అయితే గరప పొలం అండి. దీనికి ఎక్కువ వాటర్ అవసరం అన్నమాట. ఎందుకంటే ఇంకా పెట్టిన వెంటనే ఇంకా ఆరిపోతూ ఉండిద్ది, ఎక్కువ వాటర్ అవసరం. మనకైతే బోర్లు ఉన్నాయి కాబట్టి వాటర్కి ఇబ్బంది లేదు. ఈ సీజన్ ఆ సీజన్ అని లేకుండా ఏ సీజన్లో అయినా పండించుకోవచ్చు. మా ఊర్లో
మాగాడైతే చాలా తక్కువండి. మెట్ట పంటలే ఎక్కువ. పత్తి, మిరపతోట లాంటివి ఎక్కువ వేస్తూ ఉంటారు. మేము కూడా అంతేనండి. ఎక్కువ శాతం మిరపతోటలు వేసేవాళ్ళం. వాటితో పాటు ఇంకా మనకు వాటర్ ఉంది కాబట్టి కొన్ని రకాల కూరగాయలు అయితే వేసేవాళ్ళం. టమాటాలు ఎక్కువ వేసేవాళ్ళం. అసలు టమాటాలు అయితే ఎక్కువ శాతం కాసేయండి మాకైతే. అంటే సీజన్ వారీగా అంటే కొంచెం చలికాలం అలాంటి టైంలో టమాటా వేస్తే బాగా కాస్తుంది. అంటే విడ్ టైంలో వచ్చే దిగుబడి కంటే ఆ సీజన్లో వచ్చే దిగుబడి చాలా ఎక్కువ. విపరీతంగా కాస్తాయి టమాటాలు ఆ సీజన్లో. కానీ అప్పుడు రేటు మాత్రం కొంచెం తక్కువ అనిపించిద్ది. అప్పుడు మార్కెట్కి తీసుకెళ్ళినప్పుడు అయితే బాధ అనిపించేది అనమాట. సరిగా రేట్లు లేక ఏం చేయాలో అర్థం కాక. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ అప్పుడుంటే అసలు ఎంత బాగుండేదో అనిపించిద్ది నాకు కూడా. ఎందుకంటే ఇప్పుడైతే ఎంత రేటు ఉన్నా పర్లేదు, మనం పండించుకుంది మనమే అమ్ముకోవచ్చు. తక్కువైనా అది ఎక్కువైనా కాబట్టి ఇప్పుడున్న అవకాశం అప్పుడు లేదు కాబట్టి. ఉంటే ఎలా ఉండిద్దో 70-80 రూపాయలు బాక్సు టమాటా వేయాల్సి వచ్చినప్పుడైతే నేనైతే చాలా బాధపడేదాన్ని. అబ్బా 10 రూపాయలు ఉన్నా కూడా 25 కేజీలు 250 వస్తాయి కదా, ఇప్పుడు 70కే వేయాల్సి వస్తుంది కదా అని చాలాసార్లు అనుకునేవాళ్ళం. కానీ తిరిగి మళ్ళీ మేమే అమ్ముకొని మళ్ళీ వేసుకునే స్టేజ్కి వెళ్తాను అస్సలు అనుకోలేదు. ఆశ్చర్యంగా అదే జరిగిందండి. నేనైతే బైక్ కూడా నేర్చుకున్నట్టు మా వారు బైక్ నేర్పించారండి. మేము ఎక్కువ శాతం మిరపతోటలు వేస్తాం, మరింత పొలం వేస్తాం అని చెప్పాను కదా. మా వారైతే టాటా ఏసీ ఉంది మాకు. ఆ టాటా ఏసీతో జనాన్ని తీసుకొచ్చినప్పుడు మళ్ళీ బండి అయితే మన చేను దగ్గరే పెడతారండి. బండి చేను దగ్గర పెడితే మళ్ళీ మధ్యలో వాటర్ అవసరమైతే వాటర్ తీసుకురావాలంటే బైక్ ఇంటి దగ్గర ఉంటే కష్టం కదా అని చెప్పి, సరే నేర్చుకొని ఉంటే బెటర్ కదా, నేర్చుకో బైక్ అని చెప్పి బైక్ అయితే నేర్పించారు. ఇంక బైక్ మా వారు జనాన్ని తీసుకొని టాటా ఏసీలో వెళ్తే నేనైతే ఈ బైక్ వేసుకొని వెళ్తాను. ఇంకా బైక్ చేను దగ్గరే ఉంచితే మధ్యలో ఏదైనా అవసరమైనా ఏదైనా తీసుకురావాలన్నా గబక్కన తొందరగా ఇది వేసుకొని వెళ్ళడానికి ఉండిద్దని చెప్పి మా వారు నేర్పించారు. నాకైతే ఇంట్రెస్ట్ అండి. ఏ పనైనా ఒకసారి చూస్తే వెంటనే చేసేస్తాను. ఈ బైక్ కూడా ఒక రోజులో అయితే నేర్పించారు మా వారు. నేను ఇంకా ఎక్స్ట్రా ఎవరైనా టయానికి అందకపోయినా చేనికి రావడానికి మిగిలిపోయిన బండి పట్టక వాళ్ళనైతే నేను నా బైక్ మీద తీసుకెళ్ళి చేను దగ్గర వదిలిపెడతాను అనమాట. ఇంకా ఈ కూరగాయలన్నీ ఆటోలో వేసుకొని బయలుదేరేసరికి చీకటి పడిపోయింది. ఇదేనండి ఇంకా మేమైతే ఊరికి దగ్గరలోకి వచ్చాం. మా పొలం కూడా దగ్గరేనండి ఊరికి. ఈరోజైతే దోస తోట, టమాటా తోట చూపించడానికి అయితే కుదరలేదండి. నెక్స్ట్ టైం ఊరు వచ్చినప్పుడు ఖచ్చితంగా వీడియో చేసి చూపిస్తాను. అలాగే సెకండ్ సీజన్లో ఇంకా ఏమేమి రకాల కూరగాయలు నాటామో కూడా చూపిస్తాను. మీకు ఇంకో డౌట్ రావచ్చు, మరి వీళ్ళు ఎక్కడో ఉంటారు, మరి ఇవన్నీ చేసేది ఎవరు అనుకుంటారేమో. మా అత్తయ్య మా మామయ్య అయితే మా ఊర్లోనే ఉంటారండి. వాళ్ళే అన్ని రకాల కూరగాయలు వేస్తారు, కోపించి మా దగ్గరికి పంపిస్తూ ఉంటారు. ఇంకా మేము అక్కడ వాటిని సేల్ చేస్తూ ఉంటాము. ఓన్లీ సండే మాత్రమే మేము ఇక్కడికి వస్తాము, ఎందుకంటే సండే కూరగాయలు పెట్టమండి. మా ఊరు ఖచ్చితంగా వస్తూ ఉంటాము. ఆ రోజే మీకు ఈ వీడియోలన్నీ చేసి చూపిస్తూ ఉన్నాను. ఇంకా అక్కడ కొంచెం వర్క్ టెన్షన్ వల్ల అన్ని వీడియోలు చేయలేకపోతున్నాను బిజినెస్కి సంబంధించి. కుదిరితే ఖచ్చితంగా ట్రై చేస్తాను. మన ఛానల్ని ఇంకా మొదటిసారి ఎవరైనా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మమ్మల్ని సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. మన కూరగాయలు మొత్తం అయితే ఇంకా మన ఇంటి దగ్గరికి తీసుకొని వచ్చేసాము. రేపు ఇవన్నీ స్టాల్లో పెట్టి అమ్మేస్తాను. ముందు మరికొన్ని విషయాలతో ముందుకు వస్తాను.